నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే ఒక మంచి అద్భుతమైన వైష్ణవ దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ దేవాలయం మనం స్టార్ట్ చేసిన 108 దివ్య దేశాలలో ఒకటి. ఇంతకు ఈ దేవాలయం ఒక చిన్న లీడ్ చెప్పాలంటే సాక్షాత్తుగా మహావిష్ణువు అయితే భృగు మహర్షికి అయితే దర్శనం ఇచ్చారు. ఇంతకీ భృగు మహర్షి ఎవరు, ఈ ఆలయం చరిత్ర ఏమిటి, ఈ ఆలయాన్ని 6 లేదా 9 ఈ మధ్య శతాబ్దంలో అయితే పల్లవ రాజులు నిర్మించారు. అప్పుడు ఈ ఆలయం దగ్గర అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి విషయం అని తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం తిరుపతి నుంచి 110 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి. అది ఎక్కడో కాదు, మనకు సమీపంలో ఉన్న కాంచీపురం అనే ప్రదేశంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్, కాంచీపురం రైల్వే స్టేషన్ అయితే దగ్గరే అండి. జస్ట్ 650 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. కాంచీపురం బస్ స్టాండ్ నుంచి కానీ కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఆటోస్ ద్వారా అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా అయితే కాంచీపురానికి ఎక్కడి నుంచైనా సరే ట్రైన్స్, బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లేదంటే మీరు చెన్నైకి వచ్చి చెన్నై నుంచి ఈ యొక్క ఆలయం దగ్గరికి కూడా చేరుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఇదే పాలవర్నర్ టెంపుల్ అనేది. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వస్తే 7:30 నుంచి 11:30 వరకు, మళ్ళీ తిరిగి 4:30 నుంచి 7:30 వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయం అని తెలుసుకున్నాం. పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఋషులందరూ త్రిమూర్తులు ఎవరు గొప్ప అనే విషయం పైన వాదోపవాదాలు అయితే జరుగుతుంటాయి. వాళ్ళకి ఎటువంటి సమాధానం దొరకకుండా అయితే ఒకరోజు భృగు మహర్షి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు భృగు మహర్షి కూడా ఇదే సందేహం వచ్చి అయితే త్రిమూర్తి దగ్గరికి అయితే వెళ్తారు. మొదట బ్రహ్మదేవుని దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి మాట్లాడుకుంటూ భృగు మహర్షిని అయితే గమనించరు. అప్పుడు దానికి కోపగించిన భృగు మహర్షి బ్రహ్మదేవునికి, నీకు భూలోకం పైన నీకు ఎటువంటి దేవాలయం కూడా ఉండవు అనేది చెప్పిస్తారు. తర్వాత మహాశివుని దగ్గరికి అయితే వెళితే మహాశివుడు పార్వతీదేవి అయితే నాట్యం చేస్తూ ఉంటారు. అప్పుడు మహాశివుడు భృగు మహర్షిని పట్టించుకోలేదన్న కోపంతో భృగు మహర్షి మహాశివునికి, ఈ భూలోకంలో నీకు శారీరకంగా పూజలు అందుకోవు, లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకుంటామని చెప్పిస్తారు. ఆ తర్వాత తిరిగి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరికి అయితే వెళ్తారు. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిన వెంటనే అయితే భృగు మహర్షిని చూసి కూడా శ్రీ మహావిష్ణువు అయితే చూడనట్టుగా అయితే ప్రవర్తిస్తారు. దానికి ఎంతగానో కోపగించుకున్న భృగు మహర్షి అయితే స్వామివారి ఛాతి భాగం పైన అయితే తంతారు. దానికి ఎటువంటి కోపం కానీ చెందకుండా శ్రీ మహావిష్ణువు అయితే ఆ యొక్క భృగు మహర్షి యొక్క కాలిని అయితే పట్టుకొని ఆయనకు ఉన్న 3వ కంటిని అయితే తొలగిస్తారు. ఆ 3వ కంటిని తొలగించిన వెంటనే భృగు మహర్షి ఆయన చేసిన తప్పు స్వామివారి దగ్గర అయితే ప్రాధేయపడతారు. స్వామివారు అప్పుడైతే ఆయన్ని క్షమించి ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి స్వామివారి కోసం తపస్సు చేయమని చెబుతారు. సరైన సమయంలో నేనే వచ్చి ఆ యొక్క శాప నుంచి విముక్తిని అయితే కలిగిస్తానైతే మాట ఇస్తారు. ఆ ప్రకారంగా అయితే భృగు మహర్షి ఈ ఆలయం ప్రదేశం దగ్గర అయితే వచ్చి ఎన్ని రోజులు కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. ఆయన తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు అయితే ఈ ప్రదేశంలో పవలవర్ణర్గా అయితే దర్శనం అయితే ఇస్తారు. అందువల్ల ఈ ఆలయంలోని స్వామివారిని పవలవర్ణర్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని అయితే పవలవర్ణర్ లేదా తిరుపవలవర్ణర్ అని అయితే పిలుస్తారు. అమ్మవారిని అయితే పవలవల్లి అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణ విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని అయితే చోళ రాజులు అయితే నిర్మించారండి. చోళ రాజుల తర్వాత అయితే ఈ ఆలయాన్ని విజయనగర రాజులు, మరెందరో రాజులు అయితే ఈ ఆలయ నిర్మాణ పనులు అయితే పూర్తి చేశారు. ఈ ఆలయంలో అయితే ఈ ఆలయం గోడల పైన 3 శాసనాలు అయితే ఉన్నాయండి. వాటిల్లో 2 శాసనాలు అయితే 1070 1120 నాటి కులోంతక చోళవి, మరొకటి 1018 1054 కాలం నాటి రాజాదిరాజ చోళ శాసనాలు అయితే ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఈ ఆలయంలో ముఖ మండపం, అర్ధ మండపం, మరెన్నో అద్భుతమైన దేవాలయాలు అయితే కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో అమ్మవారికనే తనీగా అయితే ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం ముందు వంశ పారంపర్యం యొక్క ధర్మకర్తలచే నిర్మించబడుతూ వస్తుండింది. తర్వాత 2014లో చెన్నై హైకోర్టు తమిళనాడు యొక్క హిందూ దేవాదాయ బోర్డులోకి అయితే చేర్చిన తర్వాత ఈ ఆలయం మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో అయితే నడుస్తుంది. ఈ ఆలయంలో 16 కాళ్ళ మండపం, అలానే 30 కాళ్ళ మండపం కూడా ఉందండి. ఈ 30 కాళ్ళ మండపం అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ మండపమే. ఎంతో అద్భుతంగా అయితే ఈ ఆలయం యొక్క మండపాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం యొక్క మండపం పైన అయితే ఎన్నో
దేవతామూర్తి యొక్క విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయండి. ఆ విగ్రహాలను కూడా చూద్దాము. ఇప్పుడు ఈ ఆలయం యొక్క గోపురం విషయానికి వస్తే ఈ ఆలయం యొక్క గోపురం 5 అంతస్తుల్లో అయితే నిర్మించారు. ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. ఆ గోపురం పైన అయితే ఎంతోమంది మునులు, ఋషులు, దేవతామూర్తుల యొక్క శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఇంత అద్భుతమైన దేవాలయం అయినప్పటికీ కూడా ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోకుండా అయితే ఈ ఆలయం యొక్క గోపురం కానీ ఈ ఆలయం యొక్క గర్భాలయం కానీ మొత్తం అయితే అంటే ఒక బ్లాకిష్ కలర్లో అయితే మారిపోయిందంటే అంటే ఎవరు పట్టించుకోకుండా పెయింట్స్ అవి కొట్టకుండా ఈ ఆలయం అయితే ఇలా మారిపోయింది. ఈ ఆలయంలో ఉండే మహామండపంలో ఎంతోమంది దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆ దేవతామూర్తుల యొక్క విగ్రహాల విషయానికి వస్తే శ్రీరాముల యొక్క విగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం, మహావిష్ణువు యొక్క మత్స్యావతారం యొక్క విగ్రహం, లక్ష్మీ నరసింహస్వాముల యొక్క విగ్రహం, మహావిష్ణు యొక్క కూర్మావతారం యొక్క విగ్రహం, అలానే వరాహ స్వామి యొక్క విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికని ఒక ప్రత్యేకంగా అయితే ఒక మందిరాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ మందిరమే. ఈ మందిరం కూడా ఎంత అద్భుతంగా అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ని చూస్తున్నదైతే ఇది గర్భగుడి యొక్క పైకప్పు అండి. ఈ పైకప్పునైతే వేదసార నిర్మాణం అనేది చెబుతారండి. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఆలయం పైన ఉండే పైకప్పు పైన అయితే ఎన్నో విగ్రహమూర్తులు అయితే చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం అయితే దివ్య దేశాలలో ఒకటండి. ఏంటి దివ్య దేశాలు అంటే మీకు 6 నుంచి 8 ఈ మధ్య శతాబ్దంలో అయితే ఆల్వార్లు అంటే వాళ్ళు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపం. వాళ్ళు కొన్ని దేవాలయాలు అయితే కొన్ని కీర్తనలకు అయితే పాడారు. వాటిని దివ్య దేశాలు అంటారు. వాళ్ళైతే 108 వైష్ణవ దేవాలయాన్ని అయితే కీర్తించారు. వాటిని దివ్య దేశాలు అంటారు. వాటిల్లో ఈ పవలవన్నర్ అనే దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో అయితే అన్ని తమిళనాడు దేవాలయాల్లాగానే ఈ ఆలయంలో కూడా వైష్ణవ పూజారులే ఇక్కడ స్వామివారిని అయితే పూజిస్తారు. ఆ తర్వాత అయితే ఈ ఆలయంలో అయితే మే, జూన్ ఈ 2 నెలలు అయితే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అండ్ అదే కాకుండా వైకుంఠ ఏకాదశి, మరి పౌర్ణమి ఇలాంటి పండుగలు అయితే ఈ ఆలయంలో బ్రహ్మాండంగా అయితే జరుపుతారు. ఓకేనండి, ఇప్పుడు మీకైతే ఈ ఆలయం యొక్క పూర్తి హిస్టరీ, ఈ నిర్మాణం ఇవన్నీ అర్థమైంది ఎందుకు కదా. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఈ ఆలయం యొక్క పుష్కరిణి అయితే గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ పుష్కరిణి ఎలా ఉందనేది చూద్దాం పదండి. ఇదేనండి ఈ టెంపుల్ యొక్క పుష్కరిణి. ఈ టెంపుల్ యొక్క పుష్కరిణి అయితే చాలా పెద్దదిగానే ఉంది. కానీ ఈ టెంపుల్ యొక్క పుష్కరిణి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అన్కండిషన్లు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఈ టెంపుల్ కూడా చూడండి ఎంత అంటే అంత గోపురం పైన ఉండే విగ్రహాలు కానీ అవన్నీ అయితే చాలా అంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. గరుడు వారి యొక్క విగ్రహాలు అవన్నీ. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క పుష్కరిణి కూడా చూడండి మొత్తం చెట్లు అవన్నీ వచ్చి బలిచిపోయి చాలా అంటే చాలా కొంచెం బ్యాడ్ కండిషన్ అయితే ఉండదు. ఈ టెంపుల్ని ఈ పుష్కరిణి కానీ కొంచెం నిర్మాణ పనులు అదే కానీ మెయింటెనెన్స్ కానీ కొంచెం బాగా చేస్తే ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ ఆలయం గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. అది ఏదంటే నేను ఈ వీడియో తీయక ముందే అయితే నేను ఈ ఆలయాన్ని ఒకసారి అయితే సందర్శించాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉండే ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి ఈ దారిలో అయితే ఈ ఆలయాన్ని అయితే చూశానండి. అప్పుడు ఈ ప్రదేశానికి అయితే వచ్చి చూసినప్పుడు ఈ అందరూ క్లీనింగ్ వర్క్ అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళని అయితే అడిగి మేము కూడా ఈ క్లీనింగ్ వర్క్ ఇవన్నీ చేస్తామని అయితే అడిగాము. ఇక్కడ ఒక టీం అనేది ఉంటారండి. వాళ్ళు ఒక 10 మెంబర్స్. అంటే వాళ్ళు కూడా ఈ గుడికి సంబంధించిన వాళ్ళైతే కాదు, వాళ్ళు కూడా బయట వాళ్ళే. వాళ్ళు వచ్చి ఈ ఆలయాన్ని అయితే ప్రతిరోజు అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే మాకు కూడా వెళ్ళి మాట్లాడాము. మేము కూడా ఈ ఆలయాన్ని అయితే మొత్తం అయితే క్లీన్ చేసాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లీనింగ్ వర్క్ అంతా అయితే ఇదంతా పూల తోట అండి. ఒకప్పుడు పూల తోటగా ఉండింది. ఇదైతే మొత్తం అయితే ఇప్పుడు చెట్లు అయితే బలిసిపోయి కొంచెం డ్యామేజ్గా అయితే అయిపోయింది. వాటిని అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. ఈ వర్క్ అనేది నేను లాస్ట్ వీక్ అయితే చేశాను. ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం అయితే నేను కూడా ఒక చేయి వేసాను. అయితే నాకు ఎంతో అయితే సంతోషం కలిగించింది. ఈ ఆలయాన్ని క్లీన్ చేసిన టీం మెంబర్స్కి అయితే నేను ఎంతో రుణపడి ఉంటాను. వాళ్ళ వల్లే నాకు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అయితే కలిగాయి. ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం అయితే నాకు కూడా ఒక చిన్న చోటు కల్పించారు వాళ్ళైతే. ఈ ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తే అంతే చాలు మనకు. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే ఈ ఆలయం దర్శించుకోవడం ఎంతో అనుభూతిని అయితే పొందినాను. అండ్ ఇంత 108 దివ్య దేశాలకి
ఇంత ప్రాముఖ్యమైన చరిత్ర కలిగిన దేవాలయం ఇంత దీనాతి దీన పరిస్థితిలో ఉండడానికి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ ఆలయాన్ని అయితే ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ అంటే మొత్తం రీమోడల్ అయితే చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ వచ్చి మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ అయితే చేస్తున్నాము. ఈ ఆలయాన్ని కానీ మొత్తం కానీ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం రీమోడల్ కానీ చేసి భక్తులందరికీ కానీ మళ్ళీ దర్శనం అయితే కల్పిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ 108 దివ్యదేశాల సిరీస్ అనేది మీరు బాగా ఆదరిస్తారని నమ్ముతూ మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుని అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.